సిఎస్ఆర్ కింద నగరంలో దత్తత తీసుకున్న చెరువులపై హైడ్రా దృష్టి సారించింది. అభివృద్ధి పేరుతో జరిగే అక్రమాలను ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్న హైడ్రా కోట్లాది రూపాయల విలువ చేసే చెరువుల భూములు కార్పొరేట్ సంస్థ వశం కాకుండా కాపాడుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ నార్సింగ్ మధ్య ఓ ప్రముఖ సంస్థ దత్తత తీసుకున్న ముష్కిన్ చెరువుల ఆక్రమణలను తొలగించి సుమారు 5,500 కోట్ల రూపాయల విలువ చేసే భూములను రక్షించింది. వాటి చుట్టూ ఫెన్సింగ్ వేసి ముష్కిన్ చెరువు ఆక్రమణకులకు చిక్కకుండా బోర్డు పాతింది. అలాగే ఇటీవల శేరిలింగంపల్లి కూకట్పల్లి మధ్యనున్న ఈదులకుంటను కూడా రక్షించి 4,000 కోట్ల విలువైన భూమిని కాపాడింది. సిఎస్ఆర్ మాటిన చెరువుల భూములు ఎలా మాయమవుతున్నాయి, 1,000 కోట్ల విలువ చేసే భూముల మాయం వెనుక అధికారుల హస్తం ఎంతవరకు ఉందనే అంశాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. రైట్, షాహీన్ హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాలు చెరువుల పరిరక్షణకు సంబంధించి హైడ్రా ఇటీవల భారీ ఆపరేషన్లను నిర్వహిస్తుంది. సో ప్రభుత్వ స్థలాలను రక్షించడమే కాకుండా చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతం కాకుండా బుల్డోజర్లతో ఉక్కుపాదం మోపుతుంది. ఒకవైపు అక్రమార్కులు రెచ్చిపోతున్నటువంటి క్రమంలో మరొక వైపు గతంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సామాజిక బాధ్యత కింద కొన్ని చెరువులను దత్తత తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో 50కి పైగా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి చెరువులను పలు ఐటీ కంపెనీలు, రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు కూడా దత్తత తీసుకొని అభివృద్ధి పేరుతో దత్తత తీసుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో దత్తత పేరుతో అభివృద్ధి మాటన ఆక్రమణలకు పాల్పడుతున్నట్లుగా హైడ్రాకు వరుస ఫిర్యాదులు అందినటువంటి క్రమంలో గతంలో దత్తత ఇచ్చిన 50 చెరువుల మీద ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినటువంటి హైడ్రా ఒక్కో చెరువుకు సంబంధించినటువంటి అక్రమాలను వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల కోకాపేటలోని కొత్త చెరువుకు సంబంధించి 72 ఎకరాల్లో 20 ఎకరాలకు పైగా భూములకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భూములను రక్షించి దాదాపు కోట్ల రూపాయల భూములను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా షేర్లింగంపల్లికి సంబంధించి షేర్లింగంపల్లి కూకట్పల్లి మధ్య ఉన్నటువంటి ఈదులకుంటకు సంబంధించి కూడా అభివృద్ధి పేరుతో అక్కడ ఒక రియల్ ఎస్టేట్ సంస్థ 11 ఎకరాలకు పైగా ఆక్రమించే ప్రయత్నం చేయగా దాన్ని అడ్డుకొని అక్కడ కూడా దాదాపు ఈ 2 చోట్ల 4,000 కోట్ల రూపాయలటువంటి ప్రభుత్వ భూములను రక్షించడం జరిగింది. ఇక తాజాగా ఈరోజు దీనికి సంబంధించి చూసినట్లయితే రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ నార్సింగి మధ్యలో ఉన్నటువంటి ముష్కిన్ చెరువుకు సంబంధించి హైడ్రా కొన్ని కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ముష్కిన్ చెరువును దత్తత తీసుకొని ఆ చెరువులో అడ్డంగా అభివృద్ధి పేరుతో ఒక గోడను నిర్మించడం జరిగింది. ఆ తర్వాత మిగతా ఆ ప్రాంతాన్ని అంతా కూడా డెవలప్మెంట్ అభివృద్ధి పేరుతో ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు అప్పగించారు. ఆ రియల్ ఎస్టేట్ సంస్థ అభివృద్ధి మాటన జరుగుతున్నటువంటి అక్రమాలపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో పూర్తి స్థాయిలో విచారణ జరిపినటువంటి హైడ్రా ముష్కిన్ చెరువుకు సంబంధించి కీలక విషయాలను కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. గత నెల రోజుల నుంచి కూడా ముష్కిన్ చెరువు పైన ప్రత్యేక నిఘా పెట్టినటువంటి హైడ్రా అక్కడ కొంతమంది వ్యక్తులతో అక్కడ ఉన్నటువంటి చెత్త వ్యాపారం నిర్వహిస్తూ వారికి అక్కడ అద్దెకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ మాటన అక్కడ రియల్ ఎస్టేట్ ఆ భూములన్నీ కూడా విక్రయించేటువంటి పన్నాగం చేయడం జరిగింది. దాన్ని అడ్డుకున్నటువంటి హైడ్రా అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేసి దాదాపు అక్కడ ఉన్నటువంటి 20 ఎకరాలకు పైగటువంటి భూమిని స్వాధీనం చేసుకుని హైడ్రా చుట్టూ ఫెన్సింగ్ కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ ఆక్రమణలో ఉన్నటువంటి 20 ఎకరాలతో పాటు ఏక్సాల్ పట్టాకు సంబంధించి మిగతా భూములన్నీ కూడా మరొక 10-15 ఎకరాలు ఉన్నాయి. ఇలా 32 ఎకరాలకు పైగా భూమిని స్వాధీనం చేసుకున్నటువంటి హైడ్రా చుట్టూ ఫెన్సింగ్ వేసి దాదాపు 5,500 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని ఈరోజు రక్షించింది. ఇలా వారం వ్యవధిలోనే దాదాపు 10,000 కోట్ల విలువైనటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భూములు మాయం కాకుండా అడ్డుకున్నటువంటి హైడ్రా మిగతా సంబంధించి గతంలో దత్తత ఇచ్చినటువంటి 50 చెరువుల మీద ఎప్పటికప్పుడు నిఘా పెడుతూనే ఉంది. అయితే దత్తత మాటున అభివృద్ధి మాటున జరుగుతున్నటువంటి అక్రమాల మీద విస్తుపోయే విషయాలు వెలుగు చూడడం హైడ్రాలో ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. హైడ్రా దర్యాప్తులో చాలా కీలకమైనటువంటి విషయాలు వెలుగు చూశాయి. అందులో భాగంగా దత్తత పేరుతో తీసుకున్నటువంటి చెరువుల్లో అభివృద్ధి పక్కన పెడితే అక్రమాలకే ఎక్కువగా తావిస్తున్నట్లుగా హైడ్రా గుర్తించడం జరిగింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధికి సంబంధించి మొత్తం కూడా ఎఫ్టీఎల్ పరిధిని మార్చడం, అదేవిధంగా అక్కడ అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి పనులు సామాన్యులు ఎవరు రాకుండా ప్రైవేటు వ్యక్తులను తీసుకురావడం, ప్రైవేట్ వ్యక్తులను నిత్యం పహారా కాస్తుండడం, అక్కడి వైపు ఎవరు రాకుండా ఉండడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భూములు సమీప భూములు కోట్ల రూపాయలతో పలుకుతుండడంతో దాని మీద కన్నేసినటువంటి రియల్టర్లు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలతో కుమ్మక్కై, అధికారులతో కుమ్మక్కై వాటిని స్వాధీనం చేసుకుంటూ అక్రమంగా విక్రయిస్తున్నారని కూడా హైడ్రా విచారణలో తేలడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు హైడ్రా దాదాపు 900 పైగా చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిస్తూ
చేస్తూనే ఉంది. ఈ క్రమంలో దత్తత చెరువులకు సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి విషయాలు స్థానికుల నుంచి ఫిర్యాదుల రూపంలో రావడంతో వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి హైడ్రా సో ఈ వారం వ్యవధిలోనే 10,000 కోట్ల విలువ చేసేటువంటి భూములను రక్షించింది. అయితే దత్తత పేరుతో తీసుకున్నటువంటి చెరువులకు సంబంధించి యజమానులకు ఎవరైతే కంపెనీలు ఉన్నాయో వాటికి ఏ విధమైనటువంటి హక్కులు ఉండవు. కేవలం పర్యావరణ హితంగా అభివృద్ధి చేసే పని మాత్రమే వాళ్ళది తప్ప ఎఫ్టీఎల్ పరిధులు మార్చడం, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పేరుతో ఆక్రమణలు చేయడం అనేది చట్టరీత్యా నేరం. దీనికి సంబంధించి క్రిమినల్ చర్యలు కూడా తప్పవని ఇప్పటికే హైడ్రా హెచ్చరించినప్పటికీ కొంతమంది ఇటు హెచ్ఎండిఏ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి కొంతమంది అధికారుల అండదండలతో చాలా కంపెనీలు కావచ్చు, రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లంతా కూడా దత్తత చెరువుల మాటన అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా హైడ్రా గుర్తించి అందులో భాగంగా ఒక్కొక్క చెరువుకు సంబంధించి ఆక్రమణలను తొలగిస్తుంది. షాహీన్.